నిన్న ఫ్యూయల్ సెల్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏమిటి, ఒక్కొక్క కాంపోనెంట్ ఏం పని చేస్తుంది అనేది చెప్పుకున్నాం. నిన్న క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎవరు? జాన్, నిన్న క్లాస్కి వచ్చావా? లేదు సార్. ఎవరు మాట్లాడుతున్నారు? జాన్ సార్. నేనే సార్. నిన్న క్లాస్కి వచ్చావా? లేదు సార్, రాలేదు సార్. నిన్న వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? మహేష్ వచ్చాడా నిన్న? లేదు సార్, రాలేదు సార్. మరి ఎవరు వచ్చారు? నిన్న వచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు ఇవాళ? అర్జున్ అని అతను వచ్చినట్టున్నాడు నిన్న. ఏం వచ్చావా నిన్న? సౌజన్య, నిన్న క్లాస్కి వచ్చావా? వచ్చాను సార్. నేనేం చెప్పుకున్నాం గుర్తున్నదా? ఏం చెప్పావు నిన్న? కాంపోనెంట్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్ చెప్పారు సార్. కాంపోనెంట్స్ చెప్పాము. మళ్ళీ ప్రిన్సిపల్ ఏదో చెప్పినట్టున్నారు సార్. ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఫ్యూయల్ సెల్ అనేటువంటిది కూడా చెప్పుకున్నాం. ఇవాళ క్లాస్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ చెప్పుకుందాం. ముందు అడ్వాంటేజెస్కి వచ్చేసేటప్పటికి ఇవి కంబషన్ ఇంజన్స్ కంటే, బ్యాటరీస్ కంటే కూడా బెటర్ అడ్వాంటేజెస్ని కలిగి ఉంటాయి. కంబషన్ ఇంజిన్ అంటే దహన యంత్రాలు అంటాం. అంటే మామూలుగా పెట్రోల్ని కానీ డీజిల్ని కానీ మండించి యంత్రాలు పనిచేస్తాయి. అంటే ఆటోమొబైల్స్ అంటే 2 వీలర్సు, 3 వీలర్సు, అవునా? అట్నే ఇతర మొబైల్ వెహికల్స్ ఇవన్నీ కూడాను దేని కిందకు వస్తాయంటే కంబషన్ ఇంజిన్స్ కిందకు వస్తాయి. అట్లనే బ్యాటరీల మీద నడిచేటువంటి ఇంజిన్లు కూడా ఉంటాయి కొన్ని. వీటన్నిటికంటే కూడా బెటర్ అడ్వాంటేజెస్ని కలిగి ఉంటాయి ఫ్యూయల్ సెల్ అనేటువంటివి. తర్వాత ఈ కంబషన్ ఇంజిన్స్, తర్వాత బ్యాటరీలు అనేటువంటివి కన్వెన్షనల్ పవర్ సోర్సెస్ అంటే సాంప్రదాయ శక్తి జనకాలు అన్నమాట. ఎట్లా ఇవి మోర్ అడ్వాంటేజెస్ అని అంటున్నాము అంటే ఇక్కడ పాయింట్ వైజ్గా చూడండి. ఫ్యూయల్ సెల్స్ హ్యావ్ హయ్యర్ ఎఫిషియన్సీ దాన్ డీజిల్ ఆర్ గ్యాస్ ఇంజన్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కంబషన్ ఇంజన్స్ కంటే కూడా దీనికి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. ఎఫిషియన్సీ అంటే దక్షత, అంటే మనం ఎంత ఎనర్జీ ఇచ్చామో ఎంత మళ్ళీ దాని నుంచి రాబట్టాము అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి ఫ్యూయల్ సెల్ దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి రిటర్న్ అనేటువంటిది బాగా ఎక్కువ ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైందమ్మా? డీజిల్ ఇంజన్లు, గ్యాస్ ఇంజన్ల కంటే కూడా ఫ్యూయల్ సెల్స్ యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండవ పాయింట్ ఏమిటంటే ఈ ఫ్యూయల్ సెల్స్ ఎక్కువ సౌండ్ని క్రియేట్ చేయవు. ఇవి సైలెంట్గా ఉంటాయి. అంటే దీని నుంచి ధ్వని అనేటువంటిది ఎక్కువగా రాదు. అందువల్ల ఈ ఫ్యూయల్ ఏమ్మా చెప్పు. ఇవి సైలెంట్గా పనిచేసేటువంటి సెల్స్. వీటి నుంచి అట్లాంటి ధ్వనులు కానీ శబ్దాలు కానీ రావు. అందువల్ల వీటిని మనం ఎక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు, ఎక్కడ అవసరాలకు వాడుకోవచ్చు అంటే హాస్పిటల్స్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ ఇట్లాంటి చోట్ల వీటిని మనం ఫిక్స్ చేసుకోవచ్చు ఫ్యూయల్ సెల్స్ తోటి. ఎందువల్లంటే మామూలుగా ఇళ్లల్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కువ ధ్వనులు కనుక వస్తే ఆ ధ్వనిని మనం భరించడం కష్టం అవుతుంది.
అందువల్ల సైలెంట్ మోడ్లో ఉండేటువంటి ఇంజన్లు వాడుకోవాలనుకున్నట్లయితే వాటికి మనం ఏం వాడాల్సి వస్తుందంటే ఫ్యూయల్ సెల్స్ వాడుకుంటే మంచిది. తర్వాత ఫ్యూయల్ సెల్స్ వాడుతున్నప్పుడు వాటికి కన్వెన్షనల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోలు, డీజిలు ఇట్లాంటివి వీటికి ఏమీ అవసరం లేదు. తర్వాత ఇవి లెస్ ఎక్స్పెన్సివ్, తక్కువ వాడకం ఖర్చు ఉంటుందన్నమాట. మిగిలిన ఇంజిన్లకు కనుక అయినట్లయితే కన్వెన్షనల్ ఫ్యూయల్స్ కనుక వాడే పని అయితే, కన్వెన్షనల్ ఫ్యూయల్స్ అంటే ఆయిల్ కానీ తర్వాత సిఎన్జి కానీ ఇట్లాంటివన్నీ కూడా దేని కిందకు వస్తాయి? కన్వెన్షనల్ ఫ్యూయల్స్ కిందకు వస్తాయి, సాంప్రదాయ ఇంధనాలు. ఇక్కడ మనం సాంప్రదాయ ఇంధనాలను వాడట్లేదు, జనరల్గా హైడ్రోజన్ అనేటువంటి దాన్ని వాడుకుంటున్నాము. అందువల్ల ఖర్చు విషయంలో కూడా తక్కువగా ఉంటుంది ఫ్యూయల్ సెల్స్కి. తర్వాత ఇక్కడ ఫ్యూయల్ హైడ్రోజన్ కాబట్టి హైడ్రోజన్ అనేటువంటిది ఎక్కడైనా లభిస్తుంది. ఎక్కడ జనరల్గా లభించేటువంటిది ఏమిటి? వాటర్లో ఏముంటుంది? H2O ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ ఉంటుంది. తర్వాత ఎయిర్లో హైడ్రోజన్ ఉంటుంది కాబట్టి ఎయిర్ నుంచి నువ్వు హైడ్రోజన్ని తీసుకోవచ్చు, అలానే వాటర్ నుంచి హైడ్రోజన్ తీసుకోవచ్చు. కాబట్టి హైడ్రోజన్ యొక్క అవైలబిలిటీ అనేటువంటిది అబండెంట్గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి నువ్వు పలానా చోట నుంచి ఫ్యూయల్ తీసుకోవాలనేటువంటి నిబంధన ఏమీ లేదు. పైగా అంత తీసుకోవడం కూడా కష్టమైనటువంటి పని కాదు. ఎయిర్లో నుంచి వాటర్లో నుంచి కూడా మనం హైడ్రోజన్ని తీసుకొని ఫ్యూయల్ని జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత లో టెంపరేచర్ ఫ్యూయల్ సెల్స్. లో టెంపరేచర్ అంటే మనం క్లాసిఫికేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఫ్యూయల్ సెల్స్ని డిఫరెంట్ క్లాసెస్లో మనం డివైడ్ చేస్తాము, అంటే టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్లో. ఇక్కడ ఒక రకం ఏమిటంటే లో టెంపరేచర్ ఫ్యూయల్ సెల్స్. అంటే ఫ్యూయల్స్ దోస్ ఆర్ ఆపరేటెడ్ అట్ లో టెంపరేచర్స్, తక్కువ టెంపరేచర్ల దగ్గర పనిచేసేటువంటివి. అవునా? వీటిలో హీట్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఇవి మిలిటరీ అప్లికేషన్స్లో దీన్ని బాగా ఉపయోగిస్తారు. కాబట్టి లో టెంపరేచర్ ఫ్యూయల్ సెల్స్ అనేటువంటి వాటిని మిలిటరీ అనువర్తనాలకి, అంటే సైనికులు ఉపయోగించేటువంటి వాటిలో, అంటే వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళుతూ వీపు కట్టుకొని వెళ్ళిపోతుంటారు. అట్లాంటప్పుడు హై టెంపరేచర్ కనుక ఉన్నదనుకోండి, అప్పుడు వాళ్ళ శరీరానికి కాలిపోతాయి, అవి భరించడం కూడా కష్టం అవుతుంది. ఈ లో టెంపరేచర్ ఫ్యూయల్ సెల్స్ ఏమిటి అని అంటే ఇక్కడ ఒక రెండు ఇచ్చారు. PEMFC, ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్. నిన్న చెప్పుకున్నాం, గుర్తున్నదమ్మా సౌజన్య? నిన్న PEM గురించి చెప్పాం కదా. అంటే యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో ఉండేటువంటి పొర PEM, ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్. అంటే ప్రోటాను మార్పిడి పొర, ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అని అంటారు. అంటే నిన్న చెప్పింది PEMFC అనమాట. FC మీన్స్ ఫ్యూయల్ సెల్. తర్వాత ఇంకొక రకం ఏమిటంటే డైరెక్ట్ మిథనాల్ ఫ్యూయల్ సెల్. మిథనాల్ అంటే ఏంటో చెప్పగలరా? దాని కెమికల్ ఫార్ములా ఏమ్మా? ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకొని ఉంటారుగా MPC వాళ్ళు. మీథేన్కి ఫార్ములా ఏమిటి? మీథేన్ CH3 సార్. మీథేన్కి CH3నా? కార్బన్కి 4 ఉంటుంది, sp3 హైబ్రిడైజేషన్ అదంతా చదువుకుంటారు కదా. ఓకేనా? CH4 సార్. CH4. ఒక H తీసేసి దాని స్థానంలో ఇంకొక OH కనుక పెడితే, అంటే హైడ్రోజన్ స్థానంలో హైడ్రాక్సిల్ కనుక పెట్టేసినట్లయితే దాన్ని మిథనాల్ అంటారు. ఓకేనా? CH3OH. ఓకేనా? అది మిథనాల్ అనేటువంటిది దాదాపు విష పదార్థం. అవునా? చదివారా మీరు?
ఆర్గానిక్ కెమిస్ట్రీ చదివారమ్మా? చదివాం సార్. CH4 మీథేను, C2H6 ఏమిటి? ఏంటి సార్? C2H6 సార్. C2H6 ఈథేన్ సార్. ఈథేన్. అంటే అవన్నీ కూడా ఆల్కేనులు కదా. ఏంటి సార్? ఆల్కేన్స్ జనరల్ ఫార్ములా ఏమిటి? దేనికి సార్? ఆల్కేన్స్ కి జనరల్ ఫార్ములా ఏమిటి? CnH2n+2. ఓకేనా? CnH2n+2 అవి ఆల్కేన్స్ కి జనరల్ ఫార్ములా. ఒక కార్బన్ ఉంటే మీథేను, 2 ఉంటే ఈథేను, 3 ఉంటే ప్రోపేను, 4 ఉంటే బ్యూటేను. ఇవన్నీ తెలిసి ఉంటుంది కదా మీకు. ఎస్ సార్. బ్యూటేను, మేము ఇంటర్లో చదివాం సార్. సౌజన్యాలు ఇప్పుడే చదివాం. వాళ్ళు ఇప్పుడు చదివి ఉంటారు కదా. కాబట్టి హెచ్ తీసేసి ఆ హెచ్ స్థానంలో ఒక OH పెడితే అప్పుడు ఆల్కహాల్ అయిపోతుంది. మిథనాలు, ఇథనాలు, ప్రొపనాలు, బ్యూటనాలు. అవునా ఏమా? ఎస్ సార్. ఇప్పుడు డైరెక్ట్ మిథనాల్ ఫ్యూయల్ సెల్ అంటే ఏమిటంటే హైడ్రోజన్కి బదులుగా మిథనాల్ని సప్లై చేస్తాం. దేనికి? యానోడ్కి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు హైడ్రోజన్ తీసుకుంటే దాంట్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి హైడ్రోజన్లో? హైడ్రోజన్ తీసుకుంటే ఎన్ని, హైడ్రోజన్ H2 తీసుకుంటే హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి? 2 సార్. 2 ఉంటాయి. అదే మిథనాల్ తీసుకుంటే హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి? 5 సార్. హైడ్రోజన్ 4 ఉన్నాయి. CH3OH కదా. ఓకేనా? CH3OH అంటే 4 హైడ్రోజన్లే కదా ఉన్నది. ఇథనాల్ అన్నారా సార్? మెథనాల్ అని వినిపించింది. మిథనాల్ మిథనాల్ అంటే ఒక కార్బన్దే కదా. ఇథనాల్ అంటే ఏమిటి? 2 కార్బన్లు ఉండాలి. అవునా కదా? CH3OH లో 4 హైడ్రోజన్లు ఉన్నాయి. కాబట్టి ఈ డైరెక్ట్ మిథనాల్ ఫ్యూయల్ సెల్స్లో ఏం చేస్తారంటే మిథనాల్ని డైరెక్ట్గా ఇచ్చేస్తారు, హైడ్రోజన్ కాకుండా. ఆ మిథనాల్ నుంచి హైడ్రోజన్ని తీసేసుకుంటుంది. ఓకేనా ఏమ్మా? కాబట్టి ఈ లో టెంపరేచర్ ఫ్యూయల్ సెల్స్కి వచ్చేటప్పటికి ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్, డైరెక్ట్ మిథనాల్ ఫ్యూయల్ సెల్ అనేటువంటివి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. వీటిలో హీట్ ట్రాన్స్మిషన్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. హీట్ ట్రాన్స్మిషన్ అంటే ఏమిటంటే అక్కడ హీట్ ప్రొడ్యూస్ అయ్యి అది బయటికి సరఫరా కావడం అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అందువల్ల అది లో టెంపరేచర్ ఫ్యూయల్ సెల్ అంటారు. దీన్ని మనం మిలిటరీ అప్లికేషన్స్కి ఎక్కువగా ఉపయోగిస్తాం. తర్వాత ఇక్కడ ద మెయింటెనెన్స్ ఆర్ లైఫ్ సైకిల్ కాస్ట్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ ఈజ్ వెరీ సింపుల్ సిన్స్ దేర్ ఆర్ నో మూవింగ్ పార్ట్స్ ఇన్ ది సిస్టమ్. ఇక్కడ ఒక విషయం చూడండి. మామూలుగా మనం పెట్రోల్ తోటి నడిచేటువంటి లేదా డీజిల్తో నడిచేటువంటి ఇంజన్లు వాటిలో ఎనర్జీ ప్రొడ్యూస్ కావడానికి, అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లో ఎనర్జీ ప్రొడ్యూస్ కావడానికి అది కాలిపోవడం, ఇంకో చక్రాన్ని తిప్పడం, దాంట్లో మూవింగ్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ ఫ్యూయల్ సెల్స్లో ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఏదైనా పార్ట్ మూవ్ అవుతుందా? నేను ఫ్యూయల్ సెల్ చదివాం కదా ఏమ్మా? మూవింగ్ పార్ట్ అంటూ ఏమీ ఉండదు. మూవింగ్ పార్ట్ ఏమీ ఉండదు కాబట్టి దాంట్లో అరుగుదల ఉండదు కాబట్టి లైఫ్ టైం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అవునా? కాబట్టి కాస్ట్ కూడా ఎట్లా ఉంటుంది? తక్కువ ఉంటుంది. అదే కాకుండా ఫ్యూయల్ సెల్లో ఫ్యూయల్ కూడా కాస్ట్ తక్కువగానే ఉంటుంది. ఓకేనా?
ఓకే సార్. అంటే కాస్ట్ తక్కువ కాకపోవచ్చు, రెడీగా అవైలబుల్. కాబట్టి దీన్ని మెయింటెనెన్స్ అనేటువంటిది సింపుల్గా ఉంటుంది. దీంట్లో మూవింగ్ పార్ట్స్, ఫ్యూ మూవింగ్ పార్ట్స్ అంటే అర్థం ఏంటో తెలుసా? నో మూవింగ్ పార్ట్స్ అని అర్థం. ఓకేనా ఏమ్మా? వెరీ ఫ్యూ అని ఇంగ్లీష్లో మీరు చదివి ఉంటారు కదా. వెరీ ఫ్యూ అంటే అర్థం ఏమిటంటే ఏమీ లేనట్టు దాదాపు. ఓకేనా? తర్వాత ఫ్యూయల్ సెల్స్ ఆర్ లెస్ కాంప్లికేటెడ్ దాన్ కన్వెన్షనల్ గ్యాస్ ఇంజన్స్ ఆర్ డీజిల్ ఇంజన్స్. డీజిల్ ఇంజన్లు, గ్యాస్ ఇంజన్లు అవేమో మోర్ కాంప్లికేటెడ్. అంటే దాని స్ట్రక్చరు, దాన్ని తయారు చేయడం అదంతా కూడా బాగా కాంప్లికేటెడ్ వ్యవహారం. ఫ్యూయల్ సెల్ అనేటువంటిది దీన్ని తయారు చేయడం చాలా సింపుల్. ఎంత సింపుల్ అంటే 2 ఎలక్ట్రోడ్లు పెట్టుకుంటాము, మధ్యలో ఒక ఎలక్ట్రోలైట్ పెడతాము, ఇంకో దాన్ని ఉత్ప్రేరకం. ఉత్ప్రేరకం అంటే ఏమంటాం తెలుగులో, ఇంగ్లీష్లో ఏమ్మా? నిన్న ఏదో చెప్పాము, నాకు గుర్తు రావట్లేదు. దాని పేరు కెటలిస్ట్ అంటాం. ఓకేనా? తర్వాత ఇంకొకటి, దీంట్లో కరోజన్ అనేటువంటిది లేదా హై టెంపరేచర్ అనేటువంటిది దీంట్లో ఉండదు. వింటున్నారా? లైన్లో ఉన్నారమ్మా మీరు? ఎస్ సార్. కరోజన్ అంటే ఏమిటి చెప్పుకున్నాం ఇంతకుముందు, ఒకసారి వచ్చింది మనకి. తుప్పు పట్టడం లాంటివి, అట్లాంటివి ఉండవు ఫ్యూయల్ సెల్స్లో. అవునా? తర్వాత దీని ఆపరేషను ఇండెఫినెట్గా జరుగుతుంది, కాంప్లికేషన్స్ లేకుండా, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ హ్యాజ్ ఏ ఫ్యూయల్ సోర్స్. దానికి మనం సిలిండర్లు హైడ్రోజన్ వాయువును అందిస్తున్నంత కాలం ఇక ఏ ఢోకా లేకుండా, ఏ కాంప్లికేషన్స్ లేకుండా, అరుగుదలలు లేకుండా ఇండెఫినెట్గా అది పనిచేస్తూనే ఉంటుంది. ఓకేనా? తర్వాత దే ప్రొడ్యూస్ జీరో ఆర్ వెరీ లో ఎమిషన్స్. ఎమిషన్ అంటే ఏమిటంటే మనకు సింపుల్గా అర్థం కావడం ఏమిటంటే, మనం ఒక బైక్ నడుపుతున్నాం అనుకో, పెట్రోల్ కాలిన తర్వాత ఆ సైలెన్సర్లోంచి బయటకు వస్తుంది, చూసారా ఏమ్మా? హలో? ఆ సైలెన్సర్లోంచి బయటకు పొగలాగా వస్తుంది కదా, దానిని మనం ఎమిషన్ అంటాం. ఓకేనా? ఓకే సార్. దీంట్లో ఫ్యూయల్ సెల్స్లో అసలు ఎమిషన్ అనేటువంటిది దాదాపు ఉండదు. ఒకవేళ ఏదన్నా ఉన్నా కానీ అది ఏమవుతుందంటే వాటర్ వేపర్ లాంటిది బయటకు వస్తుంది. వాటర్ వేపర్ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్, అవునా కదా? అవునా? కాబట్టి మనకు వచ్చేటువంటివి ఎమిషన్స్ అనేటువంటివి జనరల్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అవుతాయి. ఆర్ దే ఆర్ డిపెండింగ్ ఆన్ ది ఫ్యూయల్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది ఫ్యూయల్ సెల్. ఫ్యూయల్ సెల్లో వాడేటువంటి ఫ్యూయల్ని మీద ఆధారపడి మనకి ఎమిషన్ ఏదైనా ఉంటుంది. ఉన్నా కానీ ఆ ఎమిషన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇన్ జనరల్ ఇట్స్ ఎండ్ పైప్ ఎమిషన్ ఈజ్ వాటర్ వేపర్. పదకొండో పాయింట్ మళ్ళీ వినండి. జనరల్గా ఎండ్ పైప్ ఎమిషన్ అంటే సైలెన్సర్లోంచి బయటకు వచ్చేటువంటిది లేదా దాని నుండి బయటకు వచ్చేటువంటిది. అది జనరల్గా ఏమవుతుందని చెప్పాను, ఇప్పుడే చెప్పాను కదా, వాటర్ వేపర్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక ఫ్యూయల్ సెల్ని తయారు చేయడం అనేటువంటిది ఒక ఇంజన్ని తయారు చేయడంతో పోల్చినప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత ఫ్లెక్సిబుల్ ఇన్ సైజ్, అంటే నువ్వు పెద్ద సైజు కలిగినటువంటి ఫ్యూయల్ సెల్ కావాలంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు, చిన్న సైజు కావాల్సి అంటే చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఫ్యూయల్ సెల్ యొక్క సైజు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, నీ ఇష్టం వచ్చినటువంటి సైజులో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది.
కానీ మిగిలిన ఇంజన్లు అన్నీ కూడా అట్లా కాదు, అవి డిజైన్ చేసుకోవాలి ముందు. ఎంత సైజ్ చేసుకుంటే ఎట్లా వస్తుంది అనేటువంటిది డిజైన్ చేసుకోవాలి. కాబట్టి ఫ్యూయల్ సెల్ అనేటువంటి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటిది సింపుల్గాను ఉంటుంది, తర్వాత సైజ్ అనేటువంటిది కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 12 కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ ఏమా గుర్తుంటాయా అవి? Yes, sir. ఇవి ఫ్యూయల్ సెల్స్ యొక్క అడ్వాంటేజెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేనికి వెళ్దామంటే డిసడ్వాంటేజెస్ ఏమి ఉన్నాయి దీంట్లో అనేటువంటి. మామూలుగా అడ్వాంటేజెస్తో పోల్చి చూసినప్పుడు డిసడ్వాంటేజెస్ చాలా తక్కువే ఉంటాయి, అవునా? ఫస్ట్ డిసడ్వాంటేజే ఇది, అంత పెద్ద ఇంపార్టెంట్ అయినటువంటి డిసడ్వాంటేజ్ కాదు. ఏమిటంటే ఇప్పుడు మన దగ్గర ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు కానీ అంటే పవర్ ప్రొడ్యూస్ చేసేటువంటివి అన్నీ కూడా ఆయిల్ బేస్డ్ లేదా కోల్ బేస్డ్గా ఉన్నాయి. ఏది పవర్ ప్రొడ్యూస్ చేయడానికి ఉండేటువంటివి. ఇప్పుడు వాటన్నిటినీ తొలగించేసి ఆ స్థానంలో ఫ్యూయల్ సెల్స్ని పెట్టి మనము ఎనర్జీని కనుక ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నట్లయితే అప్పుడు చాలా ఖర్చు అవుతుంది, మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు అవుతుంది అంటాడు. అంటే జనరల్గా మనం ఏం చేస్తాము, కొత్తగా వచ్చేటువంటి వాటి యూనిట్స్ని ఫ్యూయల్ సెల్స్ తోటి తయారు చేసుకుంటాం, కానీ ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంతా కూడా ఇప్పుడు చేయాలంటే అది జరిగేటువంటి పని కాదు కదా. ఏమ్మా, అర్థమవుతుందా ఈ పాయింట్? అంటే ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి కంపెనీస్ అంటే పవర్ ప్రొడక్షన్ కంపెనీస్ ఉన్నాయి కదా, అక్కడ పవర్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది? ఆయిల్ని బేస్ చేసుకొని కానీ లేదా కోల్ని బేస్ చేసుకొని కానీ మనం పవర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఇంజిన్లన్నీ తీసేసి దాని స్థానంలో ఫ్యూయల్ సెల్స్ కనుక పెట్టాలనుకున్నట్లయితే చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు. తర్వాత ఇప్పుడు యూనివర్స్లో మనకి కావాల్సినంత హైడ్రోజన్ మనకి లభ్యమవుతుంది, అవునా? అబండెంట్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది యూనివర్స్. ఇప్పుడు గాల్లో నుంచి నేరుగా నువ్వు హైడ్రోజన్ తీసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇట్ ఈజ్ నాట్ సో రెడీలీ అవైలబుల్, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్ట్రాక్టెడ్. కాబట్టి వాతావరణంలో చాలా హైడ్రోజన్ ఉంటుంది, కానీ ఆ హైడ్రోజన్తో పాటు ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, ఇతర కార్బన్ డైఆక్సైడ్లు ఉంటాయి, చాలా వాయువులు ఉంటాయి. హైడ్రోజన్ ఒక్కటే కాదు కదా. ఇప్పుడు మనకు హైడ్రోజన్ కావాలంటే మిగిలిన వాయువులన్నింటినీ తొలగించేసి ఎయిర్లో నుంచి హైడ్రోజన్ అని ఏం చేయాలి? ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అట్లా ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేటువంటిది ఇది హై ప్రైజ్డ్ అండ్ ఇన్ఎఫిషియంట్. ఇప్పుడు ఎంతో గాలిని ఖర్చు పెడితే కానీ కొంత హైడ్రోజన్ రాదు, అంటే ఇన్ఎఫిషియంట్ అంటే అది. ఇంకొకటి ఏమిటి, గాల్లో నుంచి హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేటువంటిది కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. హైడ్రోజన్ ఉన్నది కాదనట్లేదు, కానీ ఆ హైడ్రోజన్ని గాల్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం, రాబట్టడం అనేటువంటిది బాగా ఖర్చుతో కూడుకుంటున్నటువంటి పని. తర్వాత ఇట్స్ ప్రొడక్షన్ ఎట్ ఎనర్జీ ప్లాంట్స్ క్రియేట్స్ ఎక్సెసివ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది, అది వాతావరణాన్ని మళ్ళీ కొంత దెబ్బతీస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక విషయం వినండి, హైడ్రోజన్ కనుక బర్న్ అయినట్లయితే when it burns, a hydrogen flame is virtually invisible. మామూలుగా ఆక్సిజన్ని మనం మండించినప్పుడు మనకి ఆ మంట కళ్ళకు కనిపిస్తుంది, కానీ హైడ్రోజన్ ఫ్లేమ్ కనుక ఉన్నట్లయితే హైడ్రోజన్ ఫ్లేమ్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఇన్విజిబుల్, అంటే కళ్ళకు కనిపించదు. కళ్ళకు కనిపించకుండా ఆ మంట కనుక వచ్చేసింది అనుకో, అప్పుడు ఎక్స్ప్లోజన్ అనేటువంటిది పాసిబుల్, అవునా? ప్రమాదాలు జరిగేటువంటి పాసిబిలిటీ ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే హైడ్రోజన్ వాయువు అనేటువంటిది లైట్ గ్యాస్, అవునా కదా?
హైడ్రోజన్. ఏమ్మా Yes, sir. ఎట్లా చెప్పగలుగుతారు? దాని మాలిక్యులర్ సైజ్ చాలా తక్కువ కదా, ఒక హైడ్రోజన్ ఒక ఆక్సిజన్ ఉంటుంది. అవునా? Yes, sir. దీనికి ఏమైనా మీరు ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా హైడ్రోజన్ లైట్ గ్యాస్ అని చెప్పడానికి? మామూలుగా ఫంక్షన్స్ చేసుకుంటారు కదా ఏమా, Yes, sir. ఫంక్షన్లు చేసుకునేటప్పుడు హైడ్రోజన్ బెలూన్స్ని ఇళ్లలో సీలింగ్కి పైన అంటిస్తుంటారు, చూసారా? Yes, sir. Yes, sir. మీరు హైడ్రోజన్ ఫిల్ చేసి దాన్ని వదిలేస్తే పైకి వెళ్ళి అంటుకుంటుంది. అవునా? అవును సార్. అంటే అది గాలి కంటే తేలికైనటువంటి వాయువు కాబట్టే కదా అది పైకి వెళ్తుంది. అవును సార్. కాబట్టి హైడ్రోజన్ అనేటువంటిది తేలికైన వాయువు, ఇది మండుతుంది. ఓకేనా? అయితే మంట అనేటువంటిది కళ్ళకు కనిపించదు, దానివల్ల ఎక్స్ప్లోజన్స్ జరిగేటువంటి ప్రాబ్లం ఉన్నది. అయితే దాంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏమున్నదంటే హైడ్రోజన్ గ్యాస్ ఎప్పుడన్నా కానీ లీక్ అయినట్లయితే లీక్ అయినటువంటి హైడ్రోజన్ గ్యాసు బరువు తక్కువ కాబట్టి అది ఎస్కేప్ అయి పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మన ఇళ్లలో ఇవి ఉంటాయి కదా, స్టవ్లో గ్యాస్ లీక్ అయితే అది పైకి వెళ్తుందా? వెళ్ళొచ్చు. ఇల్లు అంతా స్ప్రెడ్ అయిపోతుంది, అక్కడ ప్రమాదం జరిగితే చాలా ఇది అవుతుంది. అవునా? అవును సార్. అదే హైడ్రోజన్ లీక్ అయింది అనుకోండి, అది కాలితే మంట వస్తుంది, అది ఒక పద్ధతి కాదనట్లేదు. కానీ ఆ గ్యాస్ ఎక్కువసేపు అక్కడ ఉండదు, గాలి కంటే తేలికైనటువంటిది కాబట్టి పైకి వెళ్ళిపోతుంది, అందువల్ల ప్రమాదం కొంత తక్కువగా ఉంటుంది. తర్వాత హైడ్రోజన్ తేలికైనటువంటిది కాబట్టి తర్వాత ఇది ఎక్కువ గ్యాసు తీసుకోవాలంటే ఎక్కువ వాల్యూమ్ కావాలి, అందువల్ల దాన్ని స్టోరేజ్ అనేటువంటిది ఒక మేజర్ ఇష్యూ, అది గుర్తుపెట్టుకోండి. అవునా? స్టోరేజ్ అంటే మనం కార్లలో కనుక హైడ్రోజన్ వాయువుతో మనం నడపాలనుకున్నట్లయితే, ఇప్పుడు మా సిఎన్జి గ్యాస్లు పెడుతున్నాం కదా కార్లలో, సిలిండర్లు, దానికి 2-3 రెట్లు సైజు ఉండేటువంటి సిలిండర్ను మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అవునా? చూడండి, హైడ్రోజన్ ట్యాంక్ ఈజ్ కరెంట్లీ టూ లార్జ్ ఫర్ ఏ కార్. ఆ కార్లో పెట్టుకొని దాంతో కనుక నువ్వు ఫ్యూయల్ సెల్ని రన్ చేస్తూ కార్ని కనుక నడపాలనుకున్నట్లయితే ఈ సిలిండరే ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. తర్వాత ఈ పైన చెప్పింది 5వ పాయింట్లో చెప్పింది, ఇది ఫ్లేమబుల్ గ్లాసు. తర్వాత ఇట్ లీడ్స్ టు స్టోరేజ్ ప్రాబ్లమ్స్. ఇది మండిపోయేటువంటిది కాబట్టి స్టోరేజ్ అనేటువంటిది కూడా కొంత ప్రాబ్లం వస్తుంది. తర్వాత నెక్స్ట్ 7th పాయింట్ చూడండి, హైడ్రోజన్ హ్యాస్ సమ్ లిమిటేషన్స్ దట్ మేక్ ఇట్ ఇంప్రాక్టికబుల్ ఫర్ యూజ్ ఇన్ మోస్ట్ అప్లికేషన్స్. ఎక్కువ అనువర్తనాలలో, అంటే మామూలుగా అన్ని అనువర్తనాలకు పనికొచ్చేటట్లుగా కనుక ఉన్నట్లయితే బాగానే ఉంటుంది, కానీ హైడ్రోజన్ గ్యాస్ వాడకంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అందువల్ల అన్ని చోట్ల కూడా ఈ హైడ్రోజన్ గ్యాస్ని మనం వాడలేము, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సో it would be much more convenient if fuel cells could use fuels that are more readily available. కాబట్టి ఇప్పుడు ఫ్యూయల్ సెల్స్లో హైడ్రోజన్ని వాడాలనుకున్నట్లయితే హైడ్రోజన్ని గాలి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ హైడ్రోజన్ని ఫ్యూయల్గా ఉపయోగించాలి. ఇప్పుడు అట్లా ఎక్స్ట్రాక్ట్ కాకుండా డైరెక్ట్గా రెడీగా అవైలబుల్గా ఉండేటువంటి ఫ్యూయల్స్ ఏమన్నా కనుక ఉపయోగించి ఫ్యూయల్ సెల్ని కనుక తయారు చేయగలిగితే అట్లాంటివి మోర్ కన్వీనియంట్గా ఉంటాయి. ఈ పాయింట్ అర్థమైందమ్మా? అంటే రెడీగా ఫ్యూయల్ ఉంటే అది హైడ్రోజన్ కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. అవునా? రెడీగా ఫ్యూయల్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఉపయోగించి ఫ్యూయల్ సెల్ని రన్ చేసి దాని నుంచి పవర్ ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది మంచి కన్వీనియంట్ పద్ధతి. అవునా? అదే మనం హైడ్రోజన్ కనుక తీసుకున్నట్లయితే హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అవునా?
ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటి దాన్ని ఏమంటారంటే రిఫార్మర్ అని అంటారు. ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ బై ఏ డివైస్ కాల్డ్ రిఫార్మర్. రిఫార్మర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే హైడ్రోజన్ రిచ్గా ఉండేటువంటి గ్యాసెస్ని తీసుకొని, హైడ్రోజన్ రిచ్గా ఉండేటువంటి గ్యాసెస్ ఏమున్నాయి అంటే ఏదైనా హైడ్రోజన్ రిచ్చే, తర్వాత హైడ్రోకార్బన్స్, ఆల్కహాల్స్ ఇవన్నీ కూడా హైడ్రోజన్ రిచ్. హైడ్రోకార్బన్స్ అంటే ఏమిటమ్మా, ఐడియా ఉన్నదా? హైడ్రోజన్ కార్బన్ కలిసి ఉండేటువంటివి ఏమిటవి? మీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా అదే, ఓకేనా కాదా? ఎస్ సార్. హైడ్రోజన్ కార్బన్ ఉండేటువంటి పదార్థాలని హైడ్రోకార్బన్స్ అంటారు, ఓకేనా? ఆల్కహాల్స్, మీథేన్, ఈథేన్ అలాంటివి. మీథేన్లు, ఈథేన్లు, అని ఆల్కేన్లు, ఆల్కీనులు, ఆల్కైనులు. ఎస్ సార్. ఆల్కేనులు అంటే అర్థం ఇందాక చెప్పాను కదా, జనరల్ ఫార్ములా CnH2n+2. ఆల్కీనులు అంటే CnH2n. -1 సార్. ఆల్కైనులు అంటే ఆల్కైన్స్ అంటే CnH2n-2, ఓకేనా? సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేనులు, డబుల్ బాండ్లు ఉంటే ఆల్కీనులు, ట్రిపుల్ బాండ్ కనుకున్నట్లయితే ఆల్కైన్లు, ఓకేనా? ఓకే సార్. ఒక్కొక్క బాండ్ పెరుగుతుంటే 2 హైడ్రోజన్లు తగ్గిపోతుంటాయి, ఓకేనా? అంటే హైడ్రోజన్తో ఏర్పడాల్సినటువంటి బంధాలని కార్బన్లతోటే ఏర్పాటు చేసుకుంటాయి అన్నమాట, ఓకేనా? ఓకే సార్. కాబట్టి రిఫార్మర్ అంటే ఏమిటంటే, ఆ రిఫార్మర్ అనేటువంటిది హైడ్రోజన్ రిచ్ గ్యాసెస్ నుంచి ఏం తయారు చేస్తుంది? హైడ్రోజన్ను తయారు చేస్తుంది. దాన్ని మనం డైరెక్ట్గా ఫ్యూయల్ సెల్కి ఇచ్చేస్తాం. కాబట్టి ఫ్యూయల్ సెల్కి సప్లిమెంట్గా ఏముండాలి అంటే రిఫార్మర్ అనేటువంటిది ఉండాలి. రిఫార్మర్ ఈజ్ నథింగ్ బట్ ఏ డివైస్ దట్ కన్వర్ట్స్ హైడ్రోజన్ రిచ్ గ్యాసెస్ ఇంటూ హైడ్రోజన్, ఓకేనా? A reformer turns hydrocarbons or alcohol fuels into hydrogen, which is then fed to the fuel cell. ఈ 10వ పాయింట్లో చెప్పింది అదే. కాబట్టి హైడ్రోజన్ రిచ్గా ఉండేటువంటి ఫ్యూయల్స్ ఏవైనా ఉంటే అవి తీసుకొని వాటి నుంచి హైడ్రోజన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి దాన్ని రిఫార్మర్ అంటారు. కాబట్టి హైడ్రోజన్ రిచ్ గ్యాస్ని రిఫార్మర్కి ఇచ్చి, రిఫార్మర్ నుంచి వచ్చేటువంటి హైడ్రోజన్ని దేనికి ఇచ్చేస్తారు? ఫ్యూయల్ సెల్కి ఇచ్చేస్తారు. అప్పుడు ఫ్యూయల్ సెల్ రన్ చేయడం అనేటువంటిది బాగా తేలిగ్గా ఉంటుంది, ఓకేనా? దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్యూయల్ సెల్. కాబట్టి పైన చెప్పినటువంటి 12 ఏమిటివి అడ్వాంటేజెస్, ఇప్పుడు చెప్పినటువంటి 10 డిసడ్వాంటేజెస్. ఇవి చదువుకోండి, ఈ చాప్టర్లో ఇవి కూడా బాగా ఇంపార్టెంట్ అయినటువంటివి, ఓకేనా? ఓకే సార్. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటిది ఉన్నది, అది తర్వాత క్లాసులో చెప్తాను, ఓకేనా? ఓకే సార్. ఇంతటితో ఆపేస్తాను, ఏమ్మా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.